మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. క్లియర్గా డ్రైవర్ నిర్లక్ష్యం ఇక్కడ ఉంది అంటూ తెలుస్తుంది. సుమారుగా 100 కిలోమీటర్ల వేగంలో బస్సు ఉందని, అంత వేగంతో అక్కడ రోడ్ వైండింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఓ పక్క. అందులోనూ వీ కెన్ క్లియర్లీ సీ అక్కడెక్కడ కూడా సడన్ టర్న్స్ కానీ షార్ప్ టర్న్స్ కానీ అలాంటివి ఏవి లేవు. స్ట్రైట్ రోడ్లోనే ఉన్నారు. రోడ్ వైండింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అక్కడ. అందులోనూ అక్కడ రేడియం స్టిక్కర్స్ కానీ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇన్ని ఉన్నప్పటికీ అంత వేగంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి? అర్ధరాత్రి సమయంలో బస్సులు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. సడన్గా ఏమైనా ఎదురు రావచ్చు. అందులోనూ మనకు అక్కడ పొలాలు కనిపిస్తున్నాయి, చుట్టుపక్కల అంతా కూడా ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ పొరపాటున ఏ జంతువులో ఇంకేమైనా అడ్డొచ్చే అవకాశం ఉంటుంది. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు బస్సు సడన్గా ఎలా కంట్రోల్ అవుతుంది? అంతమంది ప్రయాణికులు తీసుకువెళ్తున్నప్పుడు కనీసం జాగ్రత్తగా ఉండాలి కదా. ఏదో తొందరగా ఫినిష్ చేద్దాం ట్రిప్స్, తొందరగా వెళ్ళిపోదాం అన్న ఆతృత తప్ప ప్రయాణికుల సేఫ్టీ గురించి ఆలోచించే పరిస్థితి ఉందా అసలు? మరోవైపు అక్కడ క్లియర్గా సైన్ బోర్డ్స్, రేడియం స్టిక్కర్స్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా అవి కూడా చూసుకోలేని పరిస్థితి. కొద్దిలో త్రుటిలో ప్రమాదం తప్పింది. లేకపోతే మరొక ఘోరమైనటువంటి వార్త మనం విని ఉండేవాళ్ళం ఖచ్చితంగా. ఆ పైప్ లైన్ని తగలడమే ఒక రకంగా అదృష్టం. పైప్ లైన్ని తగిలి దాని మీదకు లీన్ అయిపోయి ఆగిపోయింది బస్సు. అదే ఒకవేళ అక్కడ పైప్ లైన్ని తగలకుండా ఉండుంటే, రోడ్డు పక్కకి ఆ 100 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్ళిపోయి ఉంటే బస్సు పల్టీలు కొట్టుండేది. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి అర్థం చేసుకోండి. 30 మంది ఉన్నారు లోపల ప్రయాణికులు. ఎంత అజాగ్రత్తగా ఉన్నారో ఇదొక ఎగ్జాంపుల్. ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడుతున్నారు ఇదొక ఎగ్జాంపుల్. అధికారులు చర్యలు ఎంతవరకు తీసుకుంటున్నారు? మొన్న చేవెళ్ల ఘటన చూసాం, అంతకుముందు కర్నూలు చూసాం, ఆ తర్వాత హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎలా బోల్తా పడిందో చూసాం, ఎలక్ట్రిక్ బస్సు ఓఆర్ఆర్ దగ్గర. ఇక ఢిల్లీ రూట్లో చూసినటువంటి బస్సు ఘటన చూసాం. అలాగే మన్యం ప్రాంతంలో జరిగినటువంటి ఒడిశా ఆర్టీసీ బస్సు ఘటన మనం చూసాం. ఒకటా రెండా? ఎక్కడ చూసినా బస్సులు కాలిపోతున్నాయి, పల్టీలు కొడుతున్నాయి. 10ల సంఖ్యలో ప్రయాణికులు. చేవెళ్ల ఘటనలో 19 మంది, కర్నూలు ఘటనలో 19 మంది, ఒడిశా ఆర్టీసీ బస్సు ఘటనలో అదృష్టవశాత్తు బయటపడ్డారు. అక్కడ కూడా బస్సు పూర్తిగా కాలిపోయింది. ముఖ్యంగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఇక్కడ హైదరాబాద్లో ఓఆర్ఆర్ దిగుతూ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఎందుకు? కార్నర్లో ఓవర్ స్పీడ్ మెయింటైన్ చేశారు. టర్నింగ్లో షార్ప్ టర్నింగ్ ఉన్న దగ్గర ఓవర్ స్పీడ్ మెయింటైన్ చేస్తే అంత పెద్ద బస్సులు పడిపోకుండా ఎలా ఉంటాయి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ టాప్లో ఉంటుంది డబుల్ డెక్కర్ బస్సుల్లో. ఇట్ వాస్ క్లియర్ సైన్ అది డబుల్ డెక్కర్ బస్సు, మనకు తెలుస్తూనే ఉంది. సో ఆ మాత్రం కనీసం ఆలోచన లేకుండా, కనీసం జాగ్రత్తలు లేకుండా ఏం బస్సు నడుపుతున్నాం, ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలకు మనల్ని నమ్మి ఎక్కి నిద్రపోతున్నారు ప్రశాంతంగా ఎక్కి అని కనీసం ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా బస్సులు డ్రైవ్ చేయడం, ప్రజల ప్రాణాలు తీయడం. అధికారులు కూడా ఆ 4 రోజులు హడావుడి చేయడం తప్ప బస్సు బయలుదేరేటప్పటికే అధికారులు ఖచ్చితంగా వెళ్ళి ఆ బస్సు డ్రైవర్ ఫిట్నెస్ని చెక్ చేయాలి. బస్సు ఫిట్నెస్నే కాదు, డ్రైవర్ ఫిట్నెస్ని కూడా చెక్ చేయాలి. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, డ్రింక్ ఏమైనా చేశారా, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి సర్వీసులు చేస్తున్నారు. కొంతమంది కంటిన్యూగా 2-3 రోజులు సర్వీసులు చేసే వాళ్ళు ఉన్నారు సరిగా నిద్ర లేకుండా. అలాంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళు డ్రైవ్ చేయగలుగుతారు అలర్ట్గా? అలాగే మరొక సెకండ్ డ్రైవర్ ఉన్నాడా లేదా, అతను డ్రైవ్ చేయగలుగుతాడా లేదా, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో జాగ్రత్తగా డీల్ చేయగలుగుతాడా లేదా, లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి, ఏదన్నా ప్రమాదం జరిగితే అద్దాలు పగలగొట్టుకుని బయటికి తోకడానికి వాళ్ళకి కనీసం అక్కడ టూల్స్ ఉన్నాయా లేదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవగాహన ఉందా లేదా, అసలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందనేది బస్సుల్లో చెప్పడం లేదు. మొన్న ఈ ప్రమాదం జరిగిన తర్వాత 1-2 బస్సుల్లో వీడియోలు కూడా రిలీజ్ చేశారు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు. విమానాల్లో చెప్పినట్లుగానే ఇదిగో ఇది ఇక్కడ ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఏదైనా ప్రమాదం జరిగితే ఇలా బయటకు వెళ్ళాలని చెప్పడం మొదలుపెట్టారు. బట్ అవన్నీ కూడా కంటి తుడుపు చర్యలే, జస్ట్ ఫర్ సమ్ టైమ్, జస్ట్ టు మేనేజ్ పీపుల్స్ మైండ్ అంతే. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి విషయాల్లో ఇక్కడ తప్పు జరుగుతుందంటే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం ఎంత ఉందో అధికారుల తప్పు కూడా అంతే ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేయడం కాదు. యూ షుడ్ బి మోర్ స్ట్రిక్ట్. ఏం బయట బైక్లు కార్లు వెళ్తున్నప్పుడు వాటికి లైసెన్సులు చెక్ చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్లు చెక్ చేసి అన్నీ చేస్తున్నారు కదా. ఒక బస్సు 40 మంది 50 మందితో రోడ్డు ఎక్కుతున్నప్పుడు, అంతమంది ప్రాణాలు ఆ డ్రైవర్ చేతిలో ఉన్నప్పుడు ఆ డ్రైవర్కి బేసిక్ టెస్టులు ఎందుకు చేయరు? ఎక్కువ సర్వీసులు కంటిన్యూగా చేస్తే నిద్ర లేకుండా టైర్డ్ అయిపోయి ఉంటాడు, హీ కాంట్ డ్రైవ్. కొంతమంది డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్న మహానుభావులు అక్కడక్కడ ఉన్నారు, ఎన్నో కంప్లైంట్స్ మనం చూసాం.
ఆర్ఎల్స్ ఓవర్ స్పీడ్ చేస్తున్నప్పుడు ప్రయాణికులు చెప్పగలగాలి, మీరు ఓవర్ స్పీడ్ ఎందుకు వెళ్తున్నారు, అంత అవసరం ఏమొచ్చింది, మెయింటైన్ యువర్ మోడరేట్ స్పీడ్ అని చెప్పగలగాలి. ఆర్ఎల్స్ ఎక్కడైనా ఓవర్ స్పీడ్కి సంబంధించి కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా అధికారులు అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కొన్ని చోట్ల రోడ్ల సమస్యలు, చేవేళ్ల ఘటన మనం చూస్తాం, గుంతలు ఉన్నాయని చెప్పేసి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం. ఇక్కడ రోడ్ వర్క్స్ జరుగుతున్న సమయంలో డ్రైవర్ అంత నిర్లక్ష్యంగా అంత వేగంగా వెళ్తారా? పక్కన పొలాలు కనిపిస్తున్నాయి, పొలాలు అన్నప్పుడు సహజంగా ఏ జంతువులు అవి తిరుగుతూ ఉంటాయి అర్ధరాత్రులు, ఏదో ఒక జంతువు రోడ్డు మీదకి వస్తే అడ్డంగా సడన్గా ఎన్ని ప్రమాదాలు జరగడం లేదు. బఫెలోస్ తిరుగుతూ ఉంటాయి అక్కడ ఒక్కోసారి, లేదంటే రైతులే ఉంటుంటారు పొలాల్లో, వాటర్ కోసం వెళ్తుంటారు ఒక్కోసారి, పొలాలకు నీళ్లు పెట్టడానికనో ఇంకేదో ఒక పనుల మీద. సో ఇక్కడ కేవలం ఇన్సిడెంట్ జరిగినప్పుడు హడావుడి చేస్తున్నారే తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు. ఇక్కడ నిజంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రయాణికులే. మీరు బస్సు ఎక్కుతున్నప్పుడు డ్రైవర్ కండిషన్ని మీరే చెక్ చేసుకోండి, ఎందుకంటే మీ ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి. డ్రైవర్ సరిగా ఉన్నాడా లేదా, లేదంటే అసిస్టెంట్ డ్రైవర్ ఉన్నాడా లేదా, బస్సులో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఓవర్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడా, ఇలా ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోండి. ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయండి. ఇంకా అన్నీ కాదనుకుంటే ప్రయాణికులు అందరూ వెళ్ళి డ్రైవర్ని నిలదీసి దించేయండి, బస్సు నుంచి దించి అతన్ని క్వశ్చన్ చేయండి. కంటిన్యూ చేసే పరిస్థితి లేకపోతే అధికారులకు కాల్ చేయండి. మనం పూర్తిగా అధికారుల మీద డిపెండ్ అయిపోయి మన ప్రాణాలను వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళ చిన్న నిర్లక్ష్యాలకు కూడా ప్రజల ప్రాణాలే కదా పోతుంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్, అబౌట్ యువర్ ఫ్యామిలీస్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి జరుగుతున్నటువంటి ఈ ఘటనల పట్ల? ఏం చేయాలి? ఈ బాధ్యత ప్రయాణికులే బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకుంటే తప్ప పరిస్థితి మారదా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి, బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.